సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కాసులాబాద్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. కృష్ణమూర్తి అనే ఉపాధ్యాయుడు తాను తయారు చేసిన బోధన అభ్యాసన సామాగ్రిని ప్రదర్శించారు. ఇదంతా తమ పాఠశాల మీద ఉన్న మక్కువతోనే విద్యార్థుల సేవకు అనుగుణంగా చేశారని తెలిపారు. సుమారు 200 పైచీలకు చెరుకు పిప్పితో తయారు చేసిన పేపర్ ప్లేట్ల మీద అందమైన డిజైన్లతో కూడిన ప్రాథమిక స్థాయి వ్యాకరణాంశాలు, పద్యాలు రాసి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం సుమారు 2 నెలల పైన సమయం పట్టిందన్నారు. అంతేకాదు ప్రతిరోజు ఉదయం 8 గంటలకే పాఠశాలలకు వస్తే విద్యార్థులకు తెలుగు, ఆంగ్లంలో బేసిక్స్ పై అవగాహన కల్పిస్తామన్నారు. షీట్ తీసుకొని దానిపైన మరి వివిధ రంగులలో బొమ్మలు వేసి అందంగా డిజైన్ చేసి వేయడం జరిగింది. అవి ఎలాగంటే మామూలుగా టీఎల్ఎం అనగానే అది టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, బోధనాభ్యాసన సామాగ్రి అని కాకుండా ఐఎల్ఎంగా ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్గా ఉండాలనే ఉద్దేశంతో వీటిని సూచించడం జరిగింది. అయితే మనకు ముఖ్యంగా టీఎల్ఎం అనగానే లో కాస్ట్ అవి అంటే అందుబాటులో ఉన్నటువంటి సామాగ్రితోని మనం తయారు చేసుకునే విధంగా ఉండాలి. ఇవి నేను ఇక్కడ షాప్ నుండి కొనుగోలు చేసి వీటిని తెలుగు సంబంధించి 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు గలటువంటి వ్యాకరణాంశాలు అయిపోయింది. పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి వివిధ రకాల సన్నివేశాలు, బొమ్మలు, మరి గేయాలు, కథలు, వాటికి సంబంధించినటువంటి పదాలు, ఒక పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు, ఇలా చాలా రకాలుగా దాదాపుగా 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అన్ని ఇలాంటి ప్లేట్లలో పర్మనెంట్ మార్కర్తో మరి అందంగా రాసి పొందుపరచడం జరిగింది.